హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ రూల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిన్న జరిగిన 2 మ్యాచెస్ రివ్యూస్ అండ్ ఈరోజు జరిగే మ్యాచ్ ప్రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్న మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం విన్ అయిద్దని చెప్పాం. ఎగ్జాక్ట్గా అంతే జరిగింది. అంతేకాదు, ఎల్ఎస్జీ బౌలింగ్ వీక్గా ఉందని అనుకున్నట్టుగానే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలే. అందుకే అంత పెద్ద టార్గెట్ ఇచ్చారు. ఆర్ఆర్లో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వాళ్ళ ఫామ్లో లేరు. వాళ్ళ ఫామ్లోకి వస్తే ఈజీగా మ్యాచ్ విన్ అవ్వచ్చని మనం ముందే అనుకున్నట్టుగానే వాళ్ళు ఫామ్లోకి వచ్చారు అండ్ ఈజీగా మ్యాచ్ విన్ అయ్యారు. లార్డ్ రియాన్ పరాగ్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించాడు. ఆర్ఆర్లో మనం ముందే చెప్పాం, అశ్విన్, చాహల్, బోల్ట్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ బౌలర్స్ అని. ఆర్ఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉందంటే దానికి రీజన్ వీళ్ళు ముగ్గురే. బోల్ట్ ఫుట్బాల్ని స్కోరింగ్ చూపించాడు అండ్ అశ్విన్ కూడా డెత్ ఓవర్లో వికెట్ తీసి తన టీంలో ఉండటం ఎంత ఇంపార్టెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, మనం ఆయుష్ ఖాన్కి కూడా కొద్దిగా క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే పూరన్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ని గ్రీజులో ఉంచుకొని అంత తక్కువ రన్స్ డిఫెండ్ చేశాడు. పూరన్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ గ్రీజులో ఉన్నా సరే అంత తక్కువ రన్స్ డిఫెండ్ చేయడం అంటే అది ఈజీ టాస్క్ ఏం కాదు. డెత్ ఓవర్లో తనకి బౌలింగ్ ఇచ్చినందుకు సంజుని కూడా మనం మెచ్చుకోవాలి. ఓన్లీ ఇలా బౌలింగ్ ఇచ్చినందుకే కాదు, డికాక్ని ప్లాన్ చేసి అవుట్ చేసినందుకు, కరెక్ట్ టైంలో అశ్విన్కి బౌలింగ్ ఇచ్చినందుకు, ఎగ్జాక్ట్గా డెత్ ఓవర్స్లోనే సందీప్ శర్మకి బౌలింగ్ తీసుకొని వచ్చాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. వీ నీడ్ టు అప్రిషియేట్ సంజు శాంసన్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే దీనికన్నా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ తర్వాత జరిగింది. ఎంఐ వర్సెస్ జీటీ, హార్దిక్ ఎక్స్ టీమ్ వర్సెస్ హార్దిక్ ప్రెజెంట్ టీమ్. మనం ఫస్ట్ నుంచి జీటీ కన్నా ఎంఐ స్ట్రాంగ్గా ఉందని చెప్పాం. బట్ ఎంఐ ఇప్పటిదాకా ఒకసారి కూడా ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వలే. బట్ ఈసారి విన్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాదు, ఇప్పుడు హార్దిక్ పాండ్యానే కెప్టెన్. కానీ జీటీ విన్ అవ్వాలంటే బౌలింగ్లో వాళ్ళు కంబ్యాక్ అవ్వాలి. అప్పుడు జీటీ వాళ్ళు విన్ అవుతారని చెప్పి మెన్షన్ చేసి, అండ్ నెహ్రా కూడా ఎప్పుడు ఫుట్బాల్ కోచ్ లాగా బౌండరీ లైన్ దగ్గరే ఉండి జీటీకి టిప్స్ ఇస్తూ ఉంటాడని చెప్పా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నెహ్రాజీ తన మైండ్ గేమ్తో ఈజీగా ఎంఐ విన్ అవ్వాల్సిన మ్యాచ్ని జీటీ విన్ అయ్యేలా చేశాడు. అండ్ జీటీ విన్ అయిందంటే దానికి ఫుల్ క్రెడిట్స్ నెహ్రాకే ఇవ్వాలి. జీటీ టీం బౌలింగ్లో ఫెయిల్ అయింది. బట్ నెహ్రాజీ ఒకసారి స్పెన్సర్కి టిప్స్ ఇచ్చిన తర్వాత తన బౌలింగ్ వేసి ఈజీగా మ్యాచ్ని జీటీ వైపు టర్న్ చేశాడు. దానికి రీజన్ నెహ్రాజీ ఇచ్చిన, సో క్రెడిట్ మొత్తం నెహ్రాకే ఇవ్వాలి. నేను చెప్పినట్టుగానే జీటీ బౌలింగ్లో కంబ్యాక్ అయింది. సో జీటీ వాళ్ళు ఈజీగా విన్ అయ్యారు. నెక్స్ట్ వన్, ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఆన్ పేపర్ ఆర్సీబీతో కంపేర్ చేస్తే పంజాబ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి సో అడ్వాంటేజ్ ఆర్సీబీకే ఉంటుంది. కానీ ఆర్సీబీ లాస్ట్ ప్రివ్యూ వీడియోలో చెప్పినట్టు ఆర్సీబీకి బౌలింగ్ చాలా వీక్గా ఉంది. దాన్ని వాళ్ళు కంబ్యాక్ అవ్వాలి. ఈరోజు చిన్నస్వామి స్టేడియం కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఎలా బిహేవ్ చేసి. అండ్ ఆర్సీబీ ప్యూర్ బ్యాటింగ్ పిచ్, సో బ్యాట్స్మెన్కి బాగా హెల్ప్ అయింది. ఆర్సీబీ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చి ఒక 200 ఆర్ 195 అలా బిగ్ టార్గెట్ ఇవ్వాలి. ఎందుకంటే పంజాబ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మినిమం 200, 195 అలా టార్గెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఈజీగా చేస్ చేయరు. ఎందుకంటే చిన్నస్వామిలో డ్యూ ఫ్యాక్టర్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసి. ఒకవేళ ఎలా పాసిబుల్ అవ్వకపోతే పంజాబ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి కొద్దిగా తక్కువ రన్స్ లైక్ 150 ఆర్ 160కే ఇన్నింగ్స్ ఫినిష్ చేస్తే ఆర్సీబీ విన్ అవ్వచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఆర్సీబీ వాళ్ళు అక్షదీప్ అండ్ రబాడా బౌలింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షదీప్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్కే ఆర్సీబీ వాళ్ళు అవుట్ అయ్యారు. సో ఈసారి అక్షదీప్ అండ్ రబాడాతో కూడా జాగ్రత్తగా ఉండాలి. రబాడా కూడా ఆర్సీబీ మీద చాలా మంచి బౌలింగ్ వేశాడు. సో రబాడా అండ్ అక్షదీప్ వీళ్ళ బౌలింగ్ లో జాగ్రత్తగా ఉంటే ఆర్సీబీ వాళ్ళు ఈజీగా రన్స్ స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కరెక్ట్ గా అప్లై చేస్తే ఆర్సీబీ విన్ అవ్వచ్చు, లేకపోతేనే పంజాబే విన్ అయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీంకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో చేజింగ్ కొద్దిగా ఈజీ. సో ఆర్సీబీ టాస్ గెలితే బ్యాటింగ్ కన్నా బౌలింగ్ తీసుకోవడమే బెటర్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.